పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బ్యాచిలర్స్ కానీ, బిగినర్స్ కానీ చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. ముందుగా దానికోసం అయితే పన్నీర్ క్యూబ్స్ అయితే తీసుకోవాలా. పన్నీర్ క్యూబ్స్ అయితే మీకు ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో కట్ చేసేసుకొని, ఇప్పుడైతే రుచికి సరిపడంత ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము అన్నీ వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి స్లోగా. ఇలా కలుపుకొని మసాలాలన్నీ పట్టించిన తర్వాత, ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా! అన్నీ వన్ బై వన్ మొత్తం పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే 2 సైడ్స్ అయితే బాగా కాల్చుకోవాలా. ఫ్రై చేసేసుకోవాలి మొత్తము. ఇలా తిప్పుకుంటూ 2 సైడ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఆ పన్నీర్ క్యూబ్స్ అనేది కొంచెం మెత్తగా లేకుండా బాగుంటాయి తినడానికి కూడా. ఇప్పుడు మొత్తం అయితే మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే మొత్తం అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని, కడాయిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ ఏముంటాయో అన్నీ కూడా యాడ్ చేసేసుకొని, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలా. ఒక 2 పచ్చిమిర్చి అయితే చీలికలుగా చేసుకొని అవి కూడా అయితే యాడ్ చేసుకోవాలి. మనకి కొంచెము లైట్‌గా ఫ్రై అయిపోవాలండి. ఈ ఆనియన్స్ మరి ఓవర్‌గా అయితే ఏమి ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఒక టమోటా కూడా వేసుకొని మీడియం సైజ్ టమోటా ముక్కలుగా వేసుకొని అది కూడా టమోటా అనేది మనకి సాఫ్ట్‌గా మగ్గనివ్వాలి. బాగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము. మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. కొంచెము ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మొత్తం అయితే ఈ మసాలాలు ఏం మాడిపోకుండా చూసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు కమ్మటి పెరుగైతే యాడ్ చేస్తున్నానండి నేను. మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెము పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలా. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ గూడా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నగా పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి, ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసుకొని ఇక్కడ బిర్యానీ స్పైసెస్, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుందండి రైస్‌కి. అందుకని ఉప్పు ఎక్కువగానే ఏసుకోండి. కొంచెము నిమ్మ చెక్కలు, తర్వాత కొంచెము ఆయిలు, వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఆ రైస్ మొత్తం అయితే యాడ్ చేసేయాల. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. 250 గ్రామ్స్ రైసు. మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనకి రైస్ అనేది బాగా ఒక 90% అయితే కుక్ అవ్వాలండి మనకి. ఓవర్‌గా కుక్ అవ్వదు. ఒక 90% అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే. ఇప్పుడు ఈ రైస్ అనేది ఇప్పుడు మొత్తము యాడ్ చేసేయాలండి. గ్యాస్ ఆన్ చేసి మనము మొత్తం రైస్ యాడ్ చేసేసి పైన అయితే కొంచెము పుదీనా, కొత్తిమీర, కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అయితే యాడ్ చేసుకోవాలా. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. లేదంటే ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత పైన టిష్యూస్‌తో అయితే కవర్ చేసేయాల. లేదా మీరు గోధుమ పిండి ఉంటది కదా! అదే గోధుమ పిండితో అయినా మనం ఇలా చుట్టూరా పెట్టేసి దాంతో అయినా దమ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టిష్యూస్‌తో అయితే కవర్ చేస్తున్నాను మొత్తము. దమ్ అనేది మనకి బయట పోకుండా, ఆవిరనేది బయట పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ అయితే మనకి కరెక్ట్‌గా దమ్‌కైతే సరిపోతుందండి. చూసారా మనకి రైస్ కూడా బాగా చక్కగా ఉడికిపోయింది కదా! మనకి ఒక 15 మినిట్స్ లేదా 14 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే కరెక్ట్‌గా మనకి దమ్‌కైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. రైస్ చూసారా చక్కగా పొడి పొడిలాడుతుంది కదా మనకి. ఎక్కడ మాడిపోకుండా. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.